ప్రైమ్ వాలీబాల్ లీగ్కు చెందిన 10 ఫ్రాంచైజీ జట్లతో అత్యంత పోటీతత్వంగా సాగిన గార్డియన్స్ ట్రోఫీలో హైదరాబాద్ బ్లాక్ హాక్స్ U21 జట్టు ఛాంపియన్గా నిలిచింది. ఆగస్టు 14 నుంచి 16 వరకు గోవాలో జరిగిన ఈ టోర్నమెంట్ ఫైనల్లో ఆతిథ్య గోవా జట్టుపై హైదరాబాద్ బ్లాక్ హాక్స్ 3-1 తేడాతో ఘన విజయం సాధించి గార్డియన్స్ ట్రోఫీని కైవసం చేసుకుంది. ఫైనల్లో హైదరాబాద్ బ్లాక్ హాక్స్ 15-7, 11-15, 16-14, 15-8 స్కోర్లతో గోవాను ఓడించింది. అంతకుముందు సెమీఫైనల్లో అహ్మదాబాద్పై 16-14, 15-9, 16-14 స్కోర్లతో వరుసగా 3 సెట్లలో విజయం సాధించి ఫైనల్కు అర్హత సాధించింది. ఫైనల్లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన సార్థక్ సింగ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. టోర్నమెంట్ మొత్తం సార్థక్ తన ప్రతిభను చాటుతూ మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్తో పాటు బెస్ట్ అటాకర్ అవార్డులను కూడా సొంతం చేసుకున్నాడు. హైదరాబాద్ బ్లాక్ హాక్స్ ఆటగాళ్ల ప్రతిభకు మరో గుర్తింపుగా సార్థక్ సింగ్ మరియు దీపక్ గార్డియన్స్ ట్రోఫీ ఆల్ స్టార్స్ జట్టులో చోటు దక్కించుకున్నారు. విజయవాడ ట్రయల్స్ నుంచి 11 రోజుల్లోనే ఛాంపియన్షిప్ వరకు హైదరాబాద్ బ్లాక్ హాక్స్ U21 జట్టు ఛాంపియన్షిప్ ప్రయాణం కేవలం 11 రోజుల క్రితమే విజయవాడలో ప్రారంభమైంది. ఆగస్టు 6న విజయవాడలోని విఆర్ సిద్ధార్థ యూనివర్సిటీలో నిర్వహించిన హైదరాబాద్ బ్లాక్ హాక్స్ U21 ఎంపిక ట్రయల్స్కు దేశవ్యాప్తంగా 105 మంది యువ వాలీబాల్ క్రీడాకారులు హాజరై తమ ప్రతిభను ప్రదర్శించారు. తీవ్ర పోటీతో సాగిన ఎంపిక ప్రక్రియ అనంతరం 12 మంది ఆటగాళ్లను U21 జట్టుకు ఎంపిక చేశారు. వీరిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన 4 ఆటగాళ్లు కూడా ఉన్నారు. గుంటూరుకు చెందిన కార్తిక్, విశాఖపట్నానికి చెందిన ధీమన్, పెద్దపల్లికి చెందిన సృనిక్, వరంగల్కు చెందిన అక్షిత్ హైదరాబాద్ బ్లాక్ హాక్స్ U21 జట్టులో చోటు సంపాదించారు. కొత్తగా ఎంపికైన జట్టు ఆగస్టు 12 వరకు విజయవాడలో ప్రత్యేక శిక్షణా శిబిరంలో పాల్గొంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఆటగాళ్లు ఇంతకుముందు కలిసి ఆడిన అనుభవం లేకపోయినా ఈ శిక్షణా శిబిరంలో జట్టు సమన్వయం, వ్యూహాత్మక అవగాహన, ఆట తీరు మరియు మ్యాచ్కు సన్నద్ధతపై ప్రత్యేక దృష్టి పెట్టారు. శిక్షణా శిబిరం ముగిసిన 2 రోజులకే ఆగస్టు 14న జట్టు గార్డియన్స్ ట్రోఫీలో పాల్గొనేందుకు గోవాకు చేరుకుంది. గ్రూప్ ఏలో బెంగళూరు, ఢిల్లీ, చెన్నై, గోవా జట్లతో కలిసి పోటీ పడిన హైదరాబాద్ బ్లాక్ హాక్స్ ప్రారంభం నుంచే టైటిల్ పోటీదారుగా నిలిచింది. గ్రూప్ దశను విజయవంతంగా అధిగమించి సెమీఫైనల్లో అహ్మదాబాద్ను ఓడించి ఫైనల్కు చేరుకుంది. అనంతరం ఫైనల్లో ఆతిథ్య గోవాపై ఘన విజయం సాధించి ఛాంపియన్గా అవతరించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ యువ వాలీబాల్ ప్రతిభకు బలమైన వేదిక గార్డియన్స్ ట్రోఫీలో హైదరాబాద్ బ్లాక్ హాక్స్ U21 జట్టు సాధించిన విజయం కేవలం ఒక టోర్నమెంట్ టైటిల్ మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లోని యువ వాలీబాల్ ప్రతిభను గుర్తించి అభివృద్ధి చేసి వారికి ఉన్నత స్థాయి పోటీల్లో అవకాశాలు కల్పించాలన్న హైదరాబాద్ బ్లాక్ హాక్స్ నిబద్ధతకు ఇది నిదర్శనం. కేవలం 11 రోజుల వ్యవధిలో ఇంతకు ముందు కలిసి ఆడని యువ ఆటగాళ్లు ఒక సమన్వయంతో కూడిన ఛాంపియన్ జట్టుగా మారడం విశేషం. విజయవాడలో జరిగిన ఎంపిక ట్రయల్స్ నుంచి గోవాలో ట్రోఫీని అందుకునే వరకు సాగిన ఈ ప్రయాణం యువ ప్రతిభకు సరైన వేదిక. నాణ్యమైన శిక్షణ, ప్రొఫెషనల్ కోచింగ్ మరియు పోటీ అవకాశాలు కల్పిస్తే వారు అత్యున్నత స్థాయిలో రాణించగలరని నిరూపించింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి ప్రాంతం నుంచి ప్రతిభావంతులైన యువ క్రీడాకారులను గుర్తించి వారికి తమ ప్రతిభను నిరూపించుకునే అవకాశాలను కల్పించడమే హైదరాబాద్ బ్లాక్ హాక్స్ లక్ష్యమని ఈ విజయం మరోసారి చాటి చెప్పింది. గార్డియన్స్ ట్రోఫీ విజయం హైదరాబాద్ బ్లాక్ హాక్స్ U21 కార్యక్రమానికి ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలవడంతో పాటు భారత వాలీబాల్ భవిష్యత్తు తరం క్రీడాకారులను తీర్చిదిద్దేందుకు బలమైన పునాది వేసింది.